ఈరోజు వీడియోలోకొచ్చి ఎస్‌బీఐ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ సేవింగ్ ప్లాన్ అనమాట. దాని గురించి చూద్దాం. అలాగే బేటా రిటర్న్స్ గురించి ఎలాగ ఇన్వెస్ట్ చేయాలన్న దాని గురించి క్లియర్‌గా డీటెయిల్‌గా చూద్దాం. ఈరోజు టాపిక్స్ వచ్చి ఎస్‌బీఐ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్లాన్ అంటే దాని గురించి చూద్దాం. అలాగే ఫండ్ రివ్యూ, ఎగ్జిట్ లోడ్ ఎలాగుంటుందో, దీంట్లో అసెట్ అలొకేషన్ ఏ సెక్టర్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది, స్టాక్ అలొకేషన్స్, పాస్ట్ పెర్ఫార్మెన్స్ ఎలాగుంది, అలాగే క్యాలిక్యులేషన్స్‌తో చూద్దాం అనమాట. ఎస్‌బీఐ చిల్డ్రన్ ప్లాన్‌లో దేనికి ఇన్వెస్ట్ చేయాలంటే, ఎవరైతే చిల్డ్రన్ పెళ్లి గురించి గానీ, లేదంటే ఎడ్యుకేషన్ గురించి గానీ, ఇంకేమైనా విధాలుగా చిల్డ్రన్ ఫ్యూచర్ గురించి సేవింగ్ చేయాలనుకుంటే ఈ ప్లాన్ మంచిదనమాట. ఇందులో వచ్చి మనం లాంగ్ టర్మ్ దగ్గర దగ్గర 15-20 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ వస్తాయన్నమాట. దీనికి ఎస్ఐపి ద్వారా మనం చూసుకుంటే 2000 కానీ పర్ మంత్ ఎస్ఐపి చేసుకుంటే టోటల్ కార్పొరేషన్ మనకి 54 లక్షల వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే లంసమ్‌గా మనం 2 లక్షలు గాని ఇన్వెస్ట్ చేస్తే ఒక 15-20 సంవత్సరాల లోపు మనకి టోటల్ కార్పొరేట్ 65 లక్షలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇది ఎవరికైతే సూటబుల్ అవుతదంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గురించి లాంగ్ టర్మ్‌లో గానీ, లేదంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ గురించి చూస్తారో వాళ్ళకైతేనే ఇది స్కీమ్ బాగా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓవరాల్‌గా ఫండ్ ఓవర్‌వ్యూ ఏంటంటే, ఫండ్ నేమ్ వచ్చి ఎస్‌బీఐ మ్యాగ్నమ్ చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్ అనమాట. ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ రెగ్యులర్ గ్రోత్. ఇది అసెట్ మేనేజ్మెంట్ చూసుకుంటే మనకి 2827 కోట్లు ఉందన్నమాట ఫండ్ మేనేజ్మెంట్. యాజ్ ఆన్ 31 అక్టోబర్ 2024కి. ఎన్ఏవి చూసుకుంటే ₹40 ఉందన్నమాట. సిప్ వచ్చి మినిమమ్ 500 పర్ మంత్ కింద చేసుకోవచ్చు. లంసమ్ కింద అయితే మినిమమ్ 5,000 నుంచి మనం ఎంతన్నా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు అనమాట లంసమ్. లాకింగ్ పీరియడ్ వచ్చి 5 ఇయర్స్ లాకింగ్ పీరియడ్ ఉంటుంది. ఎక్స్‌పెన్స్ రేషియో గానీ మనం డైరెక్ట్‌గా గానీ ఇందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం 0.81 ఎక్స్‌పెన్స్ రేషియో ఉంటుంది. అలాగే రెగ్యులర్‌గా వచ్చి మనకి 1.93 ఎక్స్‌పెన్స్ రేషియో ఉందన్నమాట. చాలా హెవీగా ఉంది ఎక్స్‌పెన్స్ రేషియో. అలాగే ఫండ్ లాంచ్ డేట్ వచ్చి 8 సెప్టెంబర్ 2020 అనమాట. అలాగే బెంచ్ మార్క్ చూసుకుంటే క్రిసిల్ హైబ్రిడ్ అని 35+65 అగ్రెసివ్ ఇండెక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే అడిషనల్ బెంచ్ మార్క్స్ చూసుకుంటే బీఎస్సీ సెన్సెక్స్ ట్రైలో చూస్తూ ఉంటారనమాట. ఫండ్ మేనేజర్ వచ్చి మిస్ శ్రీనివాసన్ 2020 నుంచి ఫండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫండ్ మేనేజర్ కింద ఉన్నారు. అలాగే మిస్టర్ రాజీవ్ రాధాకృష్ణన్ అని ఈయన నవంబర్ 23 నుంచి ఫండ్ మేనేజర్ కింద ఉన్నారు. కానీ ఈయనకి ఓవరాల్‌గా ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 22 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉందన్నమాట మ్యూచువల్ ఫండ్స్‌లో. ఎగ్జిట్ లోడ్ చూసుకుంటే కంప్లీషన్ వచ్చి టోటల్‌గా కంప్లీషన్ లాకిన్ టైం వచ్చి 3 ఇయర్స్ లెస్ దెన్ అయితే మాత్రం 1 ఇయర్‌లో కానీ మనం విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే 3% ఛార్జ్ చేస్తూ ఉంటారు. అలాగే 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ లోపు అయితే మనకి 2% ఛార్జ్ చేస్తూ ఉంటారు ఎగ్జిట్ లోడ్. అలాగే 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ మధ్యలో కానీ విత్‌డ్రా చేస్తే 1% ఛార్జ్ చేస్తారనమాట. అలాగే మనం 3 ఇయర్స్ తర్వాత విత్‌డ్రా చేసుకుంటే మనకి ఏం ఎగ్జిట్ లోడ్ ఛార్జెస్ ఏమి ఉండవు కాబట్టి. కానీ ఈ ఫండ్స్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గురించి కాబట్టి మినిమమ్ లాంగ్ టర్మ్‌కి అయితేనే మనకి ఎగ్జిట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. షార్ట్ టర్మ్‌కి అయితే పెద్దగా ఇన్వెస్ట్‌మెంట్ ఏమి ఉండదు, రిటర్న్ కూడా ఉండదు కాబట్టి లాంగ్ టర్మ్‌కి అయితేనే ఇన్వెస్ట్ చేయాలి. అసెట్ అలొకేషన్ చూసుకుంటే ఈక్విటీలో వచ్చి 8.81% షేర్ అసెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మిగిలిన 18% వచ్చి క్యాష్, డెబ్ట్, అదర్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట. అదే సెక్టర్ వైస్ చూసుకుంటే ఫైనాన్స్‌లో 18% అని, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్‌లో 13.39% అని, ఫుడ్ ప్రొడక్ట్స్‌లో 9.3%, బ్యాంక్స్‌లో 7%, కన్స్యూమర్ డ్యూరబుల్స్‌లో 7%, టెక్స్టైల్‌లో 7%, సర్వీసెస్‌లో 6.33%, టెలికాంలో 5%, పవర్ ఈ మధ్యన పవర్ సెక్టర్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి పవర్లో కూడా 4.3% ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఆటోమొబైల్ 1.5%, హెల్త్ కేర్లో 1% దగ్గరగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అన్ని సెక్టర్స్లోని ఫండ్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఓవరాల్‌గా స్టాక్ అలొకేషన్ చూసుకుంటే ఓవరాల్‌గా స్టాక్‌లో 30% ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట 30 స్టాక్స్‌లో. అందులో హెట్సన్ అగ్రో ప్రొడక్ట్స్‌లో 5.96%, ముత్తూర్లో 5.48%, బ్రెయిన్ బేస్ సొల్యూషన్‌లో 5.4% అని, అలాగే శక్తి పంప్స్‌లో 4.49% అని, కేపీఆర్ మిల్స్ లిమిటెడ్‌లో 3.85 అని. ఇందులో మెయిన్ స్టేక్ ఈ 5 కంపెనీస్‌లోనే ఉంటుందన్నమాట. మిగిలిన స్టాక్స్‌లో తక్కువ పర్సెంట్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు స్టాక్ అలొకేషన్. ఓవరాల్‌గా పాస్ట్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే పాస్ట్ 1 ఇయర్‌లో రిటర్న్ వచ్చి మనకి 35.89% వచ్చింది. 3 ఇయర్స్‌గా రిటర్న్ చూసుకుంటే 19.47% వచ్చిందనమాట. ఓవరాల్‌గా చూసుకుంటే మనకి 40.78% రిటర్న్ వచ్చిందనమాట ఓవరాల్ పాస్ట్ పెర్ఫార్మెన్స్‌లో. ఎస్ఐపి క్యాలిక్యులేషన్ ద్వారా లాంగ్ టర్మ్ రిటర్న్ మనం 15-20% ఎక్స్పెక్ట్ చేసుకొని అందులో యావరేజ్‌గా 18% మనం చూసుకుంటే ₹500 మనం మినిమమ్ మంత్లీ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే
20 ఇయర్స్ డ్యూరేషన్‌కి 1,20,000 మనం ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్ వచ్చి ఆహ్, 10,51,774 రూపాయలనమాట. టోటల్‌గా మనకి 11,71,774 వస్తాయి. అలాగే రూ. 1000 చొప్పున చూసుకుంటే మనకి టోటల్ వాల్యూ వచ్చి 23,43,487 రూపాయలు. అలాగే రె ఇరవై అలాగే 2000 చొప్పున చూసుకుంటే మనకి 46,86,86,974 వస్తుందనమాట. అలాగే ఓవరాల్‌గా మనం మంత్లీ గాని 5,000 ఎస్ఐపి చొప్పున చూసుకొని 20 సంవత్సరాల డ్యూరేషన్‌లో పెట్టుకుంటే మనకి యావరేజ్‌గా రిటర్న్ వచ్చేది 1,17,17,436 రూపాయలు మనకి రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే మొత్తం ఇదే వస్తదని కాదనమాట. ఎందుకంటే యావరేజ్‌గా మనం ఎక్స్‌పెక్ట్ చేసిన 18% రిటర్న్ కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే దాని తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ టాక్సెస్ అని లేదంటే లాంగ్ టర్మ్ టాక్సెస్ అని ఇంకేమైనా ఉంటాయి కాబట్టి ఎక్స్‌పెన్స్ రేషియో ఇవన్నీ మేనేజ్ చేసుకుంటే ఎక్స్‌పెక్టెడ్‌గా మనకి కొంచెం ఎక్కువనే రావచ్చు, తక్కువనే వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలాగే లాంగ్ టర్మ్‌లో మనం చూసుకుంటే 15-20% లాంగ్ టర్మ్ రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేసుకుంటే అందులో మనం 15% తీసుకున్నాం అనుకోండి లంసమ్‌లో 10,000 గాని మనం వే ఇన్వెస్ట్ చేస్తే 15% రిటర్న్ 20 ఇయర్స్‌కి చొప్పున మనం చూసుకుంటే 1,63,666 వస్తుందనమాట. అదే మనం 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే మనకి ఓవరాల్‌గా 16,36,654 వస్తది 20 ఇయర్స్ తర్వాత. అదే 2,00,000 ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మనం పెట్టిన 2,00,000కి మళ్ళీ 30,73,307 రూపీస్ మనకి రిటర్న్ వస్తుంది కాబట్టి మొత్తం పెట్టింది మళ్ళీ ఇన్వెస్టెడ్ అమౌంట్ రిటర్న్ 2 కలిపి 32,73,307 రూపాయలు వస్తుందనమాట. అలాగే 5,00,000 అయితే మనకి 81,83,269 రూపాయలు వస్తుంది. అదే 10,00,000 గాని మనం ఒకసారి ఇన్వెస్ట్ చేసి వదిలేసామంటే 20 ఇయర్స్‌కి 15% రిటర్న్‌తో మనకి పెట్టింది 10,00,000 ప్లస్ వచ్చిన రిటర్న్ వచ్చి 1,53,66,537 రూపాయలు కాబట్టి ఓవరాల్‌గా మనకి అన్నీ కలుపుకొని 1,63,000 1,63,66,537 రూపాయలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.